మా నాన్నగారు ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తారు. బంధకాల్లో ఉన్న వ్యక్తి ఒక గాడిదని ఒక తాడుతో ఒక కర్రకి కడతాం. నువ్వు ఎంతన్నా కొట్టు, ఏం చేస్తుంది? చుట్టూ కావాలంటే తిరుగుతుంది. ఇటు నుండి అటు పోతుంది, అటు నుండి ఇటు పోతుంది, ఇటు నుండి ఇటు పోతుంది. కానీ పారిపోగలదా? కుదరదు. ఈరోజు చాలామంది బంధకాల నుండి విడిపించబడకుండా దేవుని కొరకు బ్రతుకుదామనుకుంటున్నారు. యువర్ నెంబర్ 1 టాస్క్ ఇస్ టు కమ్ టు క్రైస్ట్, బీ సెట్ ఫ్రీ. దానికి మీరు మొరపెట్టాలి. ఎవరో ప్రార్థన చేస్తాం, వారి ప్రార్థన బట్టి దేవుడు కార్యం చేయించామో కానీ చివరికి చాయిస్ మీదే. ఒక సేవకుడు మీ కొరకు ప్రార్థన చేసి దెయ్యాలని పారదొలొచ్చు. ఈ సేవలు ఎన్నో దెయ్యాలని పారదొలం. కొంతమందిలో మరలా దెయ్యాలు వచ్చి మళ్ళీ వస్తాను. ఏం చెప్తాను తెలుసా? నేను చేయనంట. నువ్వు ఫస్ట్ వెళ్ళి క్రమశిక్ష పరచుకుని జీవితాన్ని. ఏం చేసావు నేను ముందే చెప్తాను. చెప్పింది అవును అలాగే, మరి చేసి వస్తుంది చెయ్యొద్దు అని చెప్పిన తర్వాత మరలా నువ్వు చేసుకుని వస్తాలో మరలా నేను పారదోలుతాను. నీ జీవితం ఇంకా ఘోరంగా అవుతుంది. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ద డిసిప్లిన్ టు బి ఫ్రీ. యూ డోంట్ హ్యావ్ ద డిసిప్లిన్ టు లివ్ రైట్. యూ వాంట్ ఓన్లీ ఫ్రీడమ్. నో. ఒక దురాత్మ ఒక మనిషిని విడిచిన తర్వాత మరలా తిరిగి వచ్చేటప్పుడు ఎన్ని దురాత్మలు అంట? వాటికన్నా చెడ్డమైన 7 దురాత్మలను తీసుకుని వస్తుందంట. సో ఎవ్రీ టైమ్ యూ వాంట్ బి ఫ్రీ, ఎవ్రీ టైమ్ యూ వాంట్ డూ ద సేమ్ థింగ్, యు ఆర్ గెటింగ్ మోర్ పొసెస్డ్. బీ కేర్ఫుల్. వాడు మునపటి స్థితి కన్నా కడపటి స్థితి ఘోరంగా మారుతుందంట.